అమ్మ. ఈ పిలుపు కన్నా తీయనైన పదం ఏదైనా ఉంటుందా అంటే లేదనే చెప్పాలి. బిడ్డ కోసం అమ్మ చేసే త్యాగాలు అన్నీ ఇన్ని కావు. గొప్ప గొప్ప కవులు, రచయితలు అమ్మ గొప్పతనాన్ని చెప్తూ ఎన్నో పాటలు రాశారు. అలా సిరివెన్నెల రాసిన అమ్మ రాజీనామా చిత్రంలోని ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం, అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. ఈ పాట వింటుంటే, ఆ పాటలోని సాహిత్యం వింటుంటే అమోఘం అనకుండా ఉండలేము. ఇక చంద్రబోస్ రాసిన నాని సినిమాలోని పాట పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, పలికే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ఈ పాట ఈ తరం వారి నూనెలో నాంతూనే ఉంటుంది. ఇలా పాటలే కాదు, వెండితెరపై అమ్మ ప్రేమను ఆవిష్కరించిన ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. మదర్స్ డే సందర్భంగా తెలుగులో అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. అమ్మ రాజీనామా 1991. దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రం అమ్మ రాజీనామా. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి తన విలువను గుర్తించని కుటుంబ సభ్యుల మధ్య తన బాధ్యతలు మానేస్తే ఏమవుతుంది అని తెలిపే సినిమా ఇది. ఇందులో అమ్మ పాత్రలో సీనియర్ నటి శారద అద్భుతమైన నటన కనబరిచింది. కైకల సత్యనారాయణ, సాయి కుమార్, బ్రహ్మానందం ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని ఎవరు రాయగలరు అనే పాట ఇప్పటికీ ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. 2001లో ఈ సినిమాని అమ్మ పేరుతో కన్నడలో రీమేక్ చేశారు. దీంట్లో లక్ష్మి ప్రధాన పాత్ర పోషించింది. మాతృదేవో భవ. మదర్ సెంటిమెంట్ అనగానే తెలుగులో అందరికీ టక్కున గుర్తుకొచ్చే సినిమా మాతృదేవో భవ. భర్తను కోల్పోయిన ఓ స్త్రీ క్యాన్సర్ తో తను కూడా కొద్ది రోజులు మరణిస్తానని తెలుసుకుని తన 3 బిడ్డల భవిష్యత్తు కోసం పడే తపన ఆరాటమే ఈ చిత్రం. కె అజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇందులో మాధవి నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో ఎంఎం కీరవాణి స్వరపరిచిన రాలిపోయే పువ్వాని రాగాలెందుకే తోటమాలిని తోడులేడని వాలిపోయే పొత్తా నీకు వర్ణాలెందుకే, ఈ పాట కానివ్వండి, లేకపోతే వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి అనే ఈ పాట ఆల్ టైమ్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. వేటూరి సుందరరామూర్తి రాసిన రాలిపోయే పువ్వ పాటకు జాతీయ పురస్కారం లభించింది. మాతృదేవో భవ అనేది ఆకాశదూత అనే మలయాళ చిత్రానికి రీమేక్. అదే సినిమాని కన్నడలో కరోలిన్ కుగు పేరుతోనూ, హిందీలో తులసి, మరాఠీలో చిమని ఫకారే పేరుతోనూ రీమేక్ చేశారు. అయితే ఈ సినిమాలన్నీ 1983లో వచ్చిన హూ విల్ లవ్ మై చిల్డ్రన్ అనే అమెరికన్ మూవీ ఆధారంగా నిర్మించబడ్డాయని భావిస్తారు. యమలీల 1994. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన సోషో ఫ్యాంటసీ కామెడీ చిత్రం యమలీల. తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి ఓ సాధారణ యువకుడు ఏకంగా యముణ్ణే ముప్పు తిప్పులు పెట్టడాన్ని ఫన్నీగా, ఎమోషనల్ గా ఈ సినిమాలో చూపించారు. ఇందులో కమెడియన్ ఆలీ హీరోగా నటించాడు. ఇంద్రజ, మంజు భార్గవి ఇతర ప్రధాన పాత్రలు నటించగా కైకల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల బన్ని, గుండు హనుమంతరావు ముఖ్య పాత్రలు నటించారు. సినిమాలోని సిరిలొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరుగని బాబు కన్నులే మనగని దీపాలు అనే ఈ పాట పిల్లల మీద అమ్మ ప్రేమ గురించి గొప్పగా వివరిస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని హిందీలో తక్దీర్ వాలా పేరుతో, తమిళంలో లక్కీ మ్యాన్ గా రీమేక్ చేశారు. ఇక యమలీలకు సీక్వెల్ గా ఎస్వి కృష్ణారెడ్డి 2014లో యమలీల 2 చిత్రాన్ని కూడా తీశారు. అలానే యమలీల ఆ తర్వాత పేరుతో 2020లో సీరియల్ రూపొందించారు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, ఆసిన్ హీరోయిన్లుగా నటించిన సినిమా అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. కిక్ బాక్సింగ్ బాక్స్ డ్రాప్ లో తల్లి సెంటిమెంట్ ని టచ్ చేస్తూ ఈ మూవీ తీశారు. ఇందులో ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషించారు. జయసుధ, రవితేజకి మధ్య వచ్చే సీన్స్ చాలా సహజంగా ఉండేలా తీశారు పూరి. సినిమాలోని నీవే నీవే నీవే
నేనంట అనే ఈ పాట తల్లి కొడుకుల మధ్య ప్రేమానుబంధాలను తెలియజేస్తుంది. ఛత్రపతి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ఛత్రపతి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. కమర్షియల్ సినిమా అయినా కూడా మెయిన్ కాన్సెప్ట్ మాత్రం మదర్ సెంటిమెంట్ చుట్టూ నడుస్తుంది. ఇది అప్పట్లోనే 30 కోట్లు వసూలు చేసి డార్లింగ్ కెరియర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఇందులో శ్రేయ హీరోయిన్ గా నటించగా భానుప్రియ తల్లి పాత్రలో నటించింది. నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనకి కుమిలిపోతున్నా, నేను చేసిన తప్పు చెరిగిపోనీక అనే ఈ పాట కూడా చిత్రమ్మ ఆలపించారు. ఈ సినిమాలో పలు ఇతర భాషల్లోకి రీమేక్ కాబడింది. 18 ఏళ్ల తర్వాత అదే పేరుతో హిందీలో రీమేక్ చేయబడింది. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించాడు. అమ్మ చెప్పింది సర్వానంద్ హీరోగా గున్నం గంగారాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అమ్మ చెప్పింది. ఇందులో సుహాసిని తల్లి పాత్రలో నటించింది. శ్రేయారెడ్డి, నాగేంద్రబాబు, సుమన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మానసికంగా ఎదుగుదల లేని ఓ అబ్బాయి తన ప్రాణాలను పణంగా పెట్టి టెర్రరిస్టుల ఉగ్రదాడి నుంచి ప్రజలను ఎలా రక్షించాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారు. రఘువరన్ బీటెక్ ఈ జనరేషన్ ఆడియన్స్ కి మదర్ సెంటిమెంట్ సినిమా అనగానే వెంటనే స్ట్రైక్ అయ్యే మూవీ రఘువరన్ బీటెక్. వేల్రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించాడు. అమలా పాల్, సురభి, శరణ్య, పొన్నవనన్, సముద్రకిని, వివేక్ ఇతర ప్రధాన పాత్రలు నటించారు. 02 హీరో కథాంశానికి మదర్ సెంటిమెంట్, లవ్ ట్రాక్, యాక్షన్ బ్యాక్డ్రాప్ అన్ని జోడించిన పక్క కమర్షియల్ సినిమా ఇది. తమిళ్లో వేల్వే ఇల్లు పట్టదారి పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో రఘువరన్ బీటెక్ పేరుతో స్రవంతి మూవీస్ వారు రిలీజ్ చేశారు. బిచ్చగాడు తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన సినిమా బిచ్చగాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగులో మంచి సక్సెస్ అయింది. ఇందులో మదర్ సెంటిమెంట్ ని అద్భుతంగా ఆవిష్కరించారు. సినిమాలోని 100 దేవులే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా అనే ఈ పాట కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమ దొరకదమ్మా అంటూ సాహిత్యం గొప్పగా వర్ణించారు. ఈ చిత్రానికి సీక్వెల్ గా విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు 2 కూడా వచ్చింది. కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన సినిమా కేజీఎఫ్. 2 భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా కేజీఎఫ్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇది మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. అమ్మ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని ప్రపంచంలోనే ధనవంతుడు అవ్వాలనుకునే రాఖీ బాయ్ కథను ఈ సినిమాలో చూపించారు. ఎదకరా ఎదకరా వంటి పాటలు, ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు వంటి డైలాగ్స్ లో ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒకే ఒక్క జీవితం టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒకే ఒక్క జీవితం. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఓ యువకుడు టైం మిషన్ సహాయంతో గతంలోకి వెళ్లి తన తల్లిని కలుసుకొని అప్పుడు జరిగిన తప్పులను సరిచేయాలని ప్రయత్నించడమే ఈ సినిమా కథ. ఇందులో అమలా అకినేని, సర్వానంద్ తల్లి కొడుకులుగా నటించారు. శ్రీకార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితు వర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సాలార్ కూడా ప్రభాస్ అమ్మ మాటనే వాక్కుగా భావించి నడుచుకుంటూ ఉంటాడు. ఇవే కాకుండా మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు కుటుంబ ప్రేక్షకుల ఆదరణ పొందాయి. మనం, నాని, చిరుత, లోఫర్, కొమరంపులి చిత్రాలు కూడా ఇవే కోవకు చెందుతాయి. ఈ రోజు మాతృదినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.